వెల్కమ్ టు కీ కలర్స్. రిలీజ్ ట్రెండ్ కే కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసి దట్ ఈస్ మెగాస్టార్ అనిపిస్తున్నారు చిరంజీవి. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఆ రికార్డు కొట్టింది. ఇలా తీశారు లాంటి డీటెయిల్స్ అన్ని ఆల్రెడీ చూస్తున్నాం కదా. అయితే ఈ సినిమాతో మెగాస్టార్ నిజంగా జగదేక వీరుడిలా ఎలా మారారో నేను మీకు చెప్తా. లెట్స్ బిగిన్ ద స్టోరీ ఆన్ కీ కలర్స్. జగదేక వీరుడు అతిలోక సుందరి ఇండియన్ సెల్యులాయిడ్ వండర్. టెక్నాలజీ అంతగా లేని సమయంలో ఆశ్చర్యపరిచిన అద్భుతం. ఇంద్రలోకం సెట్టింగ్ల నుంచి అమరీష్ పురి ఫైటింగ్ల వరకు ప్రతిదీ చాలా మందికి అచ్చు గుద్దినట్టు జ్ఞాపకం ఉండిపోయిన సినిమా. 1990s లో కోస్తా జిల్లాలో తుఫాను వచ్చి బీభత్సం అయిపోయిందని, సినిమా థియేటర్లలోకి నీళ్లు వచ్చినా షోలు వేశారని ఇప్పటికీ చెప్పుకోవడం వింటూ ఉంటాం. దట్ ఈస్ జగదేక వీరుడు. భయంకరమైన తుఫానులో వీళ్ళు కుర్చీల మీద కాళ్ళేసుకుని సినిమా చూశారు. జగదేక వీరుడు అతిలోక సుందరి వచ్చే సమయానికే చిరంజీవి టాప్ స్టార్, తిరుగులేని మాస్ హీరో. దర్శకుడిగా రాఘవేంద్రరావు 15 ఏళ్ల ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ తో ఉన్నారు. శ్రీదేవి స్టార్డమ్ ఉండనే ఉంది. వీటన్నిటికీ తోడు ఎండమూరి స్టోరీ, జంధ్యాల స్క్రీన్ ప్లే కలిసి మనకి ఎవర్గ్రీన్ సినిమా చూపించాయి. ఇప్పుడు అప్గ్రేడేషన్ తర్వాత 4K కాదు, ఏకంగా 8Kతో వచ్చింది ఈ మెమరబుల్ మూవీ. అంటే ఎవ్రీ డీటెయిల్డ్ అల్ట్రా మైన్యూట్ గా క్లారిటీతో కనిపించడమే కాదు, 3D వర్షన్ కూడా వచ్చేసరికి అభిమానులకు పండగ వచ్చినట్లే ఉంది. సినిమాలు రిలీజ్ అనేది ఇప్పుడు జరుగుతూనే ఉన్నా రిలీజ్ కోసం ఇంత వర్కౌట్ జరగడం మాత్రం చిరంజీవి సినిమాకే సాధ్యం అనిపిస్తోంది కొత్త టెక్నికల్ హంగులు చూస్తుంటే. మంచిని కోరే మానవ శక్తి ఉంది, ప్రపంచ నాశనాన్ని కోరే ఇలాంటి దుష్ట శక్తులు ఏ నాటికైనా తలవంచవు. ఇండియన్ సినిమాను, తెలుగు సినిమా మేకింగ్ స్టైల్ ని జగదేక వీరుడు అతిలోక సుందరి అమాంతం మార్చేయడమే కాదు, చిరంజీవి ఓ మైల్ స్టోన్ ని రీచ్ అయ్యేలా చేసింది ఈ సినిమా. బిగ్గర్ దెన్ బచ్చన్, ఈ మాట చిరంజీవి ఫ్యాన్స్ చాలా మంది వినే ఉంటారు. ఎస్, బిగ్గర్ దాన్ బచ్చన్ అని నేషనల్ మీడియా అంతా చిరంజీవి గురించి మాట్లాడడం మొదలైంది ఈ సినిమాతోనే. అప్పటికే 25 ఏళ్లు బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ హవా నడుస్తోంది. ఆయన మోస్ట్ పాపులరే కాదు, హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ ఇన్ ఇండియా అప్పటికి. కానీ జగదేక వీరుడు రిలీజ్ తర్వాత చిరంజీవి అమితాబ్ ని మించిపోయారని, ₹1 కోటికి పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అని మీడియా మొత్తం రాయడం మొదలుపెట్టింది. క్రౌడ్ పుల్లర్ గా, కమర్షియల్ హీరోగా చిరంజీవి స్టామినా చెప్పడానికి ఇంతకన్నా ఎగ్జాంపుల్ ఇంకేం కావాలి? అంటే ఆడియన్స్కే కాదు, మెగాస్టార్కి కూడా జగదేక వీరుడు సినిమా అన్ని రకాలుగా మైల్ స్టోన్గా నిలిచిపోయింది. ఆ తర్వాత ఓ 15 ఏళ్ల పాటు తెలుగులోనే కాదు, ఇండియాలో ఎదురులేని స్టార్డమ్ చిరంజీవి సొంతం. ఇప్పటికీ ఇదే పాపులారిటీ క్రేజ్ మెయింటైన్ చేయడం చూస్తుంటే ఇదంతా 1990 నాటి ల్యాండ్ మార్క్ హిట్ ఇంపాక్ట్ అని అర్థమవుతుంది కదా. మరి మీ ఫీలింగ్ ని, అభిమానాన్ని నాకు కమెంట్స్ లో చెప్పండి. దిస్ ఇస్ కీ కలర్స్ ఫర్ యూ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.